నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమంపై దృష్టి పెట్టింది. వైసీపీ పాలనలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి అందాల్సిన అనేక ప్రయోజనాలను ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉంచారు. అధికారంలోకి రాగానే ఈ బాకీలన్నీ క్లియర్ చేస్తామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా డిఏలు, ఇతర పెండింగ్ బకాయిల చెల్లింపునకు 2,653 కోట్ల రూపాయలను విడుదల చేశారు. పోలీసుల సరెండర్ లీవుల బకాయిల కోసం 110 కోట్లు కేటాయించారు. డిఏ, డిఆర్ ఎరియర్స్ కోసం ప్రభుత్వం 1,100 కోట్లు విడుదల చేయడంతో సుమారు 5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ వేళ పెద్ద మొత్తం చేతికి అందనుంది. సరెండర్ లీవుల బకాయిలు రావడంతో 55,000 మంది పోలీసులకు ప్రయోజనం చేకూరుతుంది. 2022 నుంచి జగన్ ప్రభుత్వం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి 30,000 కోట్లకు పైగా బకాయిలు పెట్టింది. జీపీఎఫ్, ప్రావిడెంట్ ఫండ్ నిధులను ఇతర అవసరాలకు మళ్లించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సగానికి పైగా పాత బకాయిలను క్లియర్ చేశారు. పెండింగ్ బిల్లులను సాధ్యమైనంత వేగంగా క్లియర్ చేయడానికి కృషి చేస్తున్నారు. ఉద్యోగులతో పాటు కాంట్రాక్టర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వివిధ ప్రాజెక్టు పనులు చేసిన సుమారు 19,000 కాంట్రాక్టర్లకు బిల్లులు విడుదల చేశారు. ఈఏపీ, నాబార్డ్, సాస్కీ వంటి సంస్థల సహకారంతో చేసిన పనుల బిల్లుల కోసం 1,243 కోట్లు రిలీజ్ అయ్యాయి. నీరు చెట్టు పథకం పనులకు 40 కోట్ల బిల్లులు చెల్లించారు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ కాంట్రాక్టర్లు మొత్తం 5.5 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు, బిల్లులు చెల్లించడంతో వీరికి సంక్రాంతి పండుగ మరింత ఆనందకరంగా మారింది.